ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. మరి ఇప్పుడు నా దాదాపు 500 సినిమాలు, 300 సినిమాలు యాజ్ ఎ హీరోయిన్ గానే చేశారు. వెనక బ్యాక్ మీకుండి సపోర్ట్ చేసిన వాళ్ళంటే ఎవరని చెప్తారు? సపోర్ట్ నేను హీరోయిన్ గా వచ్చేంత వరకు మా అమ్మగారు సపోర్ట్ చేశారు. నన్ను బాగా మోల్డ్ చేశారు. ఒక లెవెల్ ఒక 18-19 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళతో ఉన్నాను. ఆ తర్వాత అందరికీ వచ్చే రోగం ఉంది కదా ఒకటి, ప్రేమ అంటారు కదా. ఓకే. ఆ రోగం వచ్చింది. అప్పుడు హీరోయిన్స్ కి ఊరికనే ప్రేమ వచ్చేస్తుంది కదా. అవునండి, ఉత్తునే వచ్చాయి. అది వచ్చి వాళ్ళకున్న ఇన్సెక్యూర్ ఫీలింగ్, మనకి ఎవరూ లేరన్న ఫీలింగ్ లో ఎవరో ఒకళ్ళు కనపడినప్పుడు నువ్వు బాగున్నావా, తిన్నావా, ఉన్నావా అని మాట్లాడితేనే పడిపోతాం అన్నమాట. ఏమి పెద్ద ఐ లవ్ యూ చెప్పి లెటర్లు రాయక్కర్లేదు, ఏమీ లేవు. అప్పుడు సావిత్రమ్మ కూడా అలానే ఒక సెంట్ బాటిల్ ఇస్తే కూడా ఒక సెంట్ బాటిల్ మా అయిందని పడగొట్టాడు. చార్లీ సెంట్ బాటిల్ ఇచ్చి అనుకునేదాన్ని. అది ఫేట్ అన్నమాట. నేను ఎవరిని చెప్పను. ఆ ఏజ్ లో నాకు లవ్ చేయాలనిపించింది, లవ్ చేశాను. ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. బట్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా వీరావేశంగా నేను ఇంక పని చేయను, నేను ఇంట్లోనే ఉంటాను, ఒక 5-6 పిల్లల్ని కనేసి హ్యాపీగా ఉంటాను, బాగా లావెక్కిపోయి ఇలాగంతా ఇమాజినేషన్ ఉండేవి. బట్ నాకు పెళ్ళైన రోజునే మా ఆయన్ని అడిగాను, నేను మానేయచ్చు కదా సినిమాలు. అప్పటికే నాకు 15 సినిమాలు చేతిలో ఉన్నాయి, ఇంకా ఫినిష్ చేయలేదు నేను. ఎవరు చెప్పారు నువ్వు ప్రొఫెషన్ మానాలని? నువ్వు వెళ్ళు, యువర్ లైఫ్ ఇస్ యువర్ లైఫ్, యువర్ ప్రొఫెషన్ ఇస్ యువర్ ప్రొఫెషన్. హి హస్ టోల్డ్ దట్. ఫస్ట్ సెట్కి వెళ్ళాను, 7 గంటలకి పెళ్ళి అయింది నాకు. 10 o'clock ఐ వాజ్ ఇన్ తంబికెందుకు రజనీకాంత్ సార్ సెట్ లో ఉన్నాను. అదే తాలిబొట్టుతో లోపల హాయిగా కూర్చున్నాను. అప్పుడు అన్నా 7 గంటలకి పెళ్లి చేసుకొని 10 గంటలకి షూటింగ్ వచ్చే ఒకే ఆర్టిస్ట్ నువ్వు తల్లి. ఆయన చాలా చెప్పేవారు అనమాట, ఈ పిల్లని మట్టుకి వాళ్ళ నైట్ ఇంటికి పంపించకండి, 11 o'clock షూటింగ్ పెట్టండి, ఇక్కడే ఉండేది. మీరు పెళ్లి చేసుకుంది ద గ్రేట్ ఎంఎస్ విశ్వనాథ్. అవునండి, అవును, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి కదా. అవునండి, ఆయన పెద్దగా అబ్బాయి గోపీకృష్ణ గారు. అవునండి. సూపర్. సో బట్ అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? దాని తర్వాత కొద్దాం పెళ్లి గురించి.